దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మరొక నూతన ఉదయకాలం శుక్రవారపు దినాన వేకువన లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ యేసయ్య నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభువుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు మీరు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యంలో నాతో పాటు పాలుభాగస్తులకు మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును కాక. తలవంచుకొని మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. నీ కృప, నీ ప్రేమల కొరకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇదినైనా మరొక నూతన ఉదయకాలం శుక్రవారం దినాన లేఖను లేచి మీ నామాన్ని సన్నతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. నీ కృప ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నడిపిస్తూ అనేక మందిని బిడ్డలేక మేలు కొరకు దీనిని జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నందుకు స్తోత్రాలు. ఇంకనూ నిశ్చితమైతే సహాయం గ్రహించి ఈ దినం కూడా కృపల వర్ధలింప చేయమని మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. ఈరోజు మరొక నూతన మాట, మీరు బహుగా ఫలించాలి. తద్వారా ఏం చేయాలా? మా దేవుడు మహిమపరచబడాలి. చూడండి, వర్షానికి ప్రతిస్పందనంగా పొలము తన ఫలసాయాన్ని అందించాలి. వర్షం అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు కదా మనకి. ఆకాశం పైనుండి వస్తుంది. మనము ఆయన కొరకు ఫలించే వారిగా ఉండాలని, ఫలభరితంగా ఉండాలని దేవుడు తన దీవెనలన్నింటిని కూడా మనపై కుమ్మరిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా. గమనించండి, ప్రతి విశ్వాసిలోను క్రైస్తవంలోనూ దిగజారుడుతనం అనే దానిని, వెనుకబడిపోయే స్థితిని తొలగించుకోవాలనంటే మనం ఉత్పాదకంగా ఉండాలి. వర్షము దేవుని ఆత్మకు, దేవుని వాక్యానికి ఏమండి మరియు దేవుని కృపకు సంకేతం. ఫలించాలి. వర్షము కొరకు ఏమండి వ్యవసాయకుడు ఓపికతో ఉన్నట్లుగా దేవుని కొరకు మనం ఏం చేయాలంట? ఓపికతో ఉండాలి. వీటిలో ప్రతి ఒక్క ఆశీర్వాదం పొందేటువంటి మన నుండి రాగల ప్రతిస్పందన అంటే దేవుని కృప, దేవుని ఆశీర్వాదము, దేవుని ఆత్మతో నింపబడేటువంటి విధి విధానాల నుండి మన ప్రతిస్పందన, ఫలించాలనేటువంటి స్పందన ఎలాగో మనం నేర్చుకోవాలి. ఏమంటే దేవుని ఆత్మ ఒక వర్షం అనే విషయాన్ని వాక్యం జ్ఞాపకం. ఇది 2 రెట్ల యొక్క ప్రతిస్పందన ఆశిస్తా ఉన్నాం. మొదటి ఏంటంటే మన సౌశల్యం. ఏంటంటే ఆత్మ ఫలం ఏంటో మనకు తెలుసు కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దయాళుత్వము, ఏమండి మంచితనము, విశ్వాసము మరియు ఆశానిగ్రహం. ఇవన్నీ కూడా గలతీ పత్రికలో ఉన్నాయి. అయితే మనము ఇవన్నీ కూడా ఈ ఫలాలన్నీ ఫలించాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనపై కృపణించబడ్డాడు. ఒకవేళ మనం అలా కాకుండా ఇంకా శరీర కార్యాలనే కనపరుస్తూ ఉన్నట్లయితే, ఇంకా శరీర కార్యం వైపే మన యొక్క ఆలోచన ఉన్నట్లయితే మనం ముళ్ళ పొదలను, గచ్చ పొదలను మొలుస్తున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం మొదలు కనపరుస్తూ క్రీస్తును పూర్ణటువంటి సౌశల్యం అనేది మనలో పెంపొందించే విధంగా ఆత్మలో మనం సహకరించడంలో ఆయన ముందుంటున్నాడు. ప్రతివిధం ప్రయత్నం మనం చేయాలి ఆయన సహాయం కొరకు. ఏమండి మనపై కురిసేటువంటి వర్షం అనేటువంటి దేవుని ఆత్మ యొక్క రెండవ ఉద్దేశం ఏంటంటే మనలను నమ్మకమైన మరియు శక్తివంతమైన క్రీస్తు సాక్షులుగా తయారు చేయడమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఒక క్రైస్తవుడు సువార్త వ్యాపకం పట్ల ఏమండి ముభావంగా ఉన్నట్లయితే, లేక అలక్ష్యంగా ఉన్నట్లయితే, నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే దేవుని వర్షాన్ని వృధాగా పొందినవాడు అవుతాడు. తర్వాత గమనించండి, దేవుని యొక్క వాక్యం ఒక వర్షం అని కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యానికి మనలో ప్రతిస్పందనగా ఏమండి విశ్వాసముల పెరుగుదల ఉండాలి. దేవుని వాక్యానికి ప్రతిస్పందనగా మన ఆత్మస్థితి ఎదగాలి, మన ఆధ్యాత్మిక స్థితి పెంపొందించబడాలి, మన విశ్వాసము స్థిరంగా నిలబడబడాలి. ఏమండి వాక్యం చెప్తుంది కదా, వినుట వలన విశ్వాసం కలుగుతుందని. ఏమండి దేవుని యొక్క వాక్యం వినుట దేవుని వాక్యం కలుగునని వాక్యం చెప్తా ఉంది. ఒకవేళ మనం పదే దేవుని కృపను బట్టి లేక దేవుని వాక్యం విన్నప్పటికీ ఇంకా ఆ విశ్వాసములో ఏమని ఉన్నట్లయితే, ఇంకా అవిశ్వాసం మనలో ఉన్నట్లయితే, అవిశ్వాసం మనం నడుస్తున్నట్లయితే మనము కేవలం మరలా చెప్తున్నాను, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఉంటున్నట్లే. దేవుని యొక్క వాక్యం మనలో పెరుగుదలను ఇస్తుంది. దేవుని యొక్క వాక్యం నిర్మలమైన వాక్యం అనే పాల్గొన ఎదగగలిగేటువంటి సాక్ష్యం మనకి ఇస్తుంది. కనుక పిల్లరా, ఆ వాక్యాన్ని మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దండి. ఈ శుక్రవారం దినాన దేవుని యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడుతూ తెలుసా? దేవుని వాక్యాన్ని ఏమాత్రం నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి ఆదివారం ఆరాధనకు మరియు మహాసభకు హాజరయ్యి ఏమండి తర్వాత ప్రతి సంధి వింటూనే కూడా ఎన్నటికీ ఎదగనేటువంటి విశ్వాసం ఉంటున్నావేమో.
నీ ఆత్మస్థితి ఎదగడం లేదేమో, అసాధారణమేమి కాదు. వాస్తవానికి పిల్లలు గమనించాలి, తమ జీవితం స్వల్పంగా అన్వయించుకోవడం అనేది, వాక్యాన్ని అన్వయించుకుని జీవించడం అనేది ప్రతి విశ్వాసకి చాలా అవసరం. మరొకటి ఏంటంటే దేవుని యొక్క వాక్యము, ఆ వర్షము దేవుని యొక్క కృపకు సంకేతం. ఏమని? కరుణను మించి ఆత్మ, తర్వాత కృమరిస్ అని చెప్పేసి అంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో. ఆ కృపను మనం పొందుకుంటున్నాం. నాయన నీ కృప నాకు ఇస్తున్నావు, నీ కృప నన్ను ఆవరించి ఉంది, నీ కృప నన్ను నడిపిస్తుంది. దేవుని కృప యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఎంతో సమృద్ధిగా వచ్చేసింది. ఆ కృప ద్వారా నీ పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తుంది. కనుక పిల్లలు గమనించండి, ఆ వాన అనేది, వర్షం అనేది ఏమండి మనపై కురుమరించినప్పుడు, పొలము ఏ విధంగా అయితే ఫలసాన్ని ఇస్తుందో, దేవుని యొక్క వాక్యం అనేది మనలో విత్తబడుతున్నప్పుడు, ఆ వాక్యపు వర్షం మన మీద కురుస్తున్నప్పుడు మనలో కూడా ఆ ఫలభరితం అనేది రావాలి, ఆ ఫలసాయాన్ని ఇవ్వాలి, ఫలభరితమైన జీవితం మనము కలిగి ఉండాలి. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకువ లేచి మీ నామాన్ని స్తుతించుతూ ఆరాధించగలిగే చక్కటి శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని మాకు ఇచ్చారు. వందనాలు. ఇవనైనా నీ కృపకు, నీ కాపుదలకు పాత్రలు మమ్మల్ని ఎంచి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఫలవర్తిగా మారుస్తున్న స్తోత్రాలు. అనేకమైన బిడ్డలను మీరు బలపరుస్తున్నారు. వందనాలు. మరలా ఈ దినంలో నూతనంగా నీ దీనదాసులు సేవకులకు ప్రార్థిస్తున్నాను. భారంతో ప్రయాస ప్రపంచంలో మరలా పని జరిగిస్తుండగా ఈ సన్నిధి కాంతి వారితో ఉంచి నడిపిస్తున్న వారి కుటుంబం, పరిచయ సంఘం దీవించండి. వారి ప్రయాస భారము సఫలం చేయని వ్యర్థము కానివద్దని వేడుకుంటున్నాను. అధికారులు, నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను. మంచి నాయకులను, అధికారులకు పరిపాలన మీరు ఏర్పాటు చేసుకుని వారి కుటుంబాన్ని ఆస్వాదించి మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాన్ని, ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవిస్తున్నందుకు వందనాలు. ఆయన విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలను అనుదినం నీ ప్రభుత్వంతో నడిపిస్తున్నాం. అనుదినం కాపుస్తున్నాం. నీకు స్తోత్రాలు. మరింతగా భద్రపరచండి. నిరుద్యోగ యువకులకు మార్గం సరళం చేయండి. రైతులు, వ్యవసాయ వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నీకు స్తోత్రాలు. అదేవిధంగా నా తండ్రి చిన్నప్పటి లవనస్తులు, వృద్ధాపదృష్టిని క్షేమం దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది ఉన్నారు. యేసునామముల వరకు స్వస్థ ఇవ్వండి. ఆరోగ్యవంతులు కొంచెం నాయన నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగైనా మరి తొట్టిలో యవనస్తులు వాక్యం పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం బ్రతుకున్న అనేక మంది సత్యం గ్రహించగల కృప దయచేయండి. ఆయన వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురుస్తుండగా సహాయం గ్రహించి మార్గం సరళం చేసి గర్భంతున్న బిడ్డలకు సుఖమైన ప్రసవమును, బిడ్డలకు క్షేమమును, ధైర్యం దయచేయమని ప్రార్థన చేసిన దేవునికి స్తోత్రాలు. తిరిగిన నలిగిన వేసారిన అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, నిరాశ నిష్పలు కూర్చుమిటాడుతూ నాయన తండ్రి మానసిక నలిగిపోయి, కృంగిపోయి, అలసిపోయి చిత్తుకున్న జీవితాలు కలిగి మానసిక వేదన, దుఃఖం, అలజడులు ప్రతి ఒక్కరి విడుదల కూడా ప్రార్థిస్తున్నాను. యేసునామములో విడుదల కలిగించి నిశ్చితమైన సహాయం గ్రహించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు నుండి, కష్టాలు, నష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, వేదన, దుఃఖం నుండి విడిపించిన నీకు స్తోత్రాలు, వందనాలు. వందనాలు. పరీక్షలు రాసిన తర్వాత చక్కటి ఫలితాలు ఇచ్చి, ఇంకా 10th క్లాసు ఇంటర్మీడియట్ ఫలితాలు రావాలి, నీట్ ఎగ్జామ్ ఫలితాలు రావాలి, ఇంకా అప్లై ఇచ్చేయండి. డిఎస్సి కొరకు సిద్ధపడిన బిడ్డలు, ఎంసెట్ కొరకు సిద్ధపడిన బిడ్డలు, నేను మళ్ళీ లాంగ్ టర్మ్ నీటి కొరకు సిద్ధపడిన బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకుని చక్కటి జ్ఞానం దయచి నీకు స్తోత్రాలు. ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు. ఇది ఎంత ఆశలు ఎక్కడికి వెళ్ళబోతున్నారు, శుక్రవారం తిన్నాను క్షేమకర ప్రయాణం దయచేసి మార్గం సరళం చేయండి. రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు, ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించుకు వెళ్తున్నట్టు ప్రతి ఒక్కరి ప్రయాణం క్షేమకరం తెచ్చి ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా బంధువుల గృహాలు, స్నేహితు గృహాలు, రకరకాల శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, నాయన ప్రతి వాహనములు కూడా మీరు నడిపించి క్షేమకరం తెచ్చి ప్రార్థన చేస్తున్నాను. నూతనంగా జన్మదినం జరుపుకునే బిడ్డలు ఇచ్చిన దయగండి దీవించండి. వివాహ దినం జరుపుకునే బిడ్డలు నేను వారి దాపరిచితుని ఆశలు కవరించండి. పితరులను జ్ఞాపకం చేసుకున్న ఆదరణ, ఓదరపు నిరీక్షణ కావాలి సహాయం ప్రార్థన చేస్తూ ఆయన దినమతి ఆయన శుక్రవారం దినం కనుక ఉపవాస కొడుకు జరగబోతుంది. ఉదయకాలం సాయంగా జరుగుతున్న ప్రార్థనలో కూటమి మీరు నడిపించి ఆత్మ నింపటి బలపరచని దినమందని రెక్కలు దాచి మీరు మాత్రం ఘనత పొందండి. యేసునామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు దీవించును గాక.